జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 4వ లేఖ. ప్రియమైన పులిన్ కృష్ణ, శ్రీయుక్త పులిన్ కృష్ణసేన్ సిల్చార్. నాయనా, నీ జాబునందుకొని పరమానందం పొందాను. మీరంతా నా ప్రాణతుల్యులు. మీ సుఖదుఖాలు నా సుఖదుఖాలతో పెనవేసుకొని ఉన్నాయి. మీకు ఏ చిన్న కష్టం కలిగిందన్న వార్త అయినా నన్ను తీవ్రంగా బాధిస్తుంది. మీరు ఆనందంగా ఉంటే నా ఆనందానికి హద్దులే ఉండవు. కృష్ణుడు మేము ఆనందంగా ఉంచునుగాక. రేయింబవళ్ళు నా ప్రార్థన ఇదే. నాయనా, కేవలం స్వార్థం కోసమే మీ సుఖాన్ని కోరుకుంటున్నాను. మీరు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచండి. నా ప్రియమైన తండ్రులు శ్రీయుక్త మహేష్ చంద్ర మజుందార్, శ్రీయుక్త సురేంద్రనాథ దత్త, నా దాదా మహాశయులు కైలాస చంద్రదత్త మొదలైన వారంతా ఎంతో దయతో నన్ను ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ఆకర్షిస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు. ఒకరోజు కాకపోతే మరొక రోజునకైనా నా కోరిక నెరవేరితే, ప్రభువు నా కోరికను తీర్చితే మీ దగ్గరకు రాగలను. ఎంతకాలం వరకు మిమ్మల్ని చూడకుండా ఉంటానో అంతకాలం వరకు నా ప్రాణానికి శాంతి అనేదే ఉండదు. మిమ్మల్ని చూచేందుకై నా ప్రాణం ఏమి చేస్తున్నదో, ఎంత ఆరాటపడుతున్నదో నా ప్రాణానికే ప్రాణమైన ఆ కృష్ణుడు తప్ప ఇతరులు ఏమి గ్రహించగలరు? నా శరీరం ఇక్కడే ఉన్నమాట నిజమే అయినా నా మనస్సు, ప్రాణం మాత్రం మీ దగ్గరే పడి ఉన్నాయి. నా కృష్ణుడు నన్ను మీ మధ్యకు ఎప్పుడు తీసుకుని వెళ్తాడో? బాబా, మీ అందరి సహజమే అయిన ప్రేమ ఆకర్షించేది నన్ను ఒక్కనినే కాదు, అనేక మంది మిత్రులు కూడా దానిచే ఆకర్షితులయ్యారు. వారందరూ మీ వద్దకు వచ్చేయాలని ఎంతగానో ఆత్రపడిపోతున్నారు. వారి ఉత్కంఠతకు నా నిరీక్షణ కూడా తోడైనది. ఆ ప్రాంతాలన్నింటి నుండి వచ్చే ఉత్తరాలన్నింటిలోనూ కేవలం మిమ్మల్ని గురించి, మీ ప్రేమను గురించి వ్రాయబడుతున్నది. ప్రియమైన నాయనా, కృష్ణుని భజన చేసేందుకే ఇక్కడకు వచ్చావు. ఆ భజనకు అనువైన దేహాన్ని, మనస్సును కూడా పొందావు. ఇక దివారాత్రములు కృష్ణ అంటూ కృతార్థుడువు కా. సకల సమయములందున కృష్ణనామమే నీ మనస్సులోనూ నోటిలోనూ నిలచి ఉండునుగాక. ప్రాపంచికమైన ఏ సుఖం కోసం కానీ, ఏ లాభం కోసం కానీ కృష్ణనామాన్ని స్మరించాలనే సంకల్పం, ప్రలోభం నీలో రేకెత్తకుండునుగాక. ఒక గాజు ముక్క కోసమై అమూల్యమైన రత్నాన్ని ఇచ్చివేయకు. కృష్ణనామాన్ని ఇచ్చి దానికి బదులుగా అనంతమైన స్వర్గాన్ని కూడా తీసుకోకు. ప్రపంచములోని సమస్త కష్టములతో నిండిన మూటను నెత్తిన పెట్టుకొని నోటితో కృష్ణ కృష్ణ అంటూ పరమానందంతో ఆ కృష్ణునే కొనేసేయి. బాబా, కృష్ణనామాన్ని ఇచ్చి ఆ కృష్ణుని ఒక్కనిని తప్ప మరి దేనిని కొనాలని సంకల్పించకు. కృష్ణనామం బదులుగా శివత్వం కానీ, బ్రహ్మత్వం కానీ ఆపేక్షించదగినది కాదు. నీ పేరుతో నీకు కానీ, నా పేరుతో నాకు కానీ ఏ సంబంధము లేదు. ఎలాగంటే, నా పేరు వినగానే చిన్నతనంలో నన్ను చూచిన వానికి అప్పటి నా శరీరము, యవ్వన దశలో ఉన్నప్పుడు చూచిన వారికి ఆ దశలోని నా శరీరము, వార్ధక్య దశలో
ఉన్న నన్ను చూచిన వారికి ఆ ఆకారము గుర్తు వస్తాయి. నన్ను అసలే చూడని వారికి నా పేరుకు రూపానికి మధ్య ఏ సంబంధము ఉండదు. ఎప్పటికప్పుడు మార్పునకు లోనయ్యే ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు విషయము కూడా ఇంతే. పేరునకు దేహానికి మధ్య ఛాయామాత్రమైన సంబంధం కూడా లేదు. కానీ కృష్ణునకు కృష్ణనామానికి అభేదం. ఎందుకంటే ఆ నామధారి అవినాశి, మార్పులేనివాడు, శాశ్వతుడు. కనుక నాయనా, నామాన్ని సాక్షాత్తు కృష్ణుడేనని గ్రహించి ఆయనను సేవించు, ఆయన నామాన్ని ఆశ్రయించు. ఈ జగత్ బ్రహ్మాండమంతా కూడా ఆయన రూప సంఘటితమే, ఆయన రూపంతో నిండుకొని ఉన్నదే. అంతేకాదు కేవలము ఆయన సత్తాయే. అందువలన సర్వ పదార్థముల ద్వారా సర్వద్రవ్యములలోనూ ఆయన మూర్తినే దర్శించు. ఈ శరీరం యావత్తు కేశముల కొనల నుండి కాలి గోళ్ళ చివరల వరకు ఒకే రక్త ప్రసారం చేత పరిపుష్టి చెందుతూ ఉన్నది. దానిలోని సమస్తము, ఈ శరీరంలోని ప్రతి చిన్న అణువు కూడా ఆ రక్తం యొక్క మారు రూపమే. అంతేకాదు ఈ శరీరం సమస్తము ఆ రక్తం కాక మరేది కాజాలదు. అయితే ఈ రక్త ప్రసారానికి కేంద్రస్థానమంటూ గుండె ఒకటి ఉన్నట్లుగానే బాబా, ఈ జగత్ బ్రహ్మాండములో నీవు దేనినైనా చూడు, అదంతా కూడా ఆ రాధాకృష్ణ వికాసమూర్తియే. ఈ సమస్తమునకు ఆ రసరాజు రసమయి కేంద్రీభూతమై నిత్యము యుగల భావంతో విరాజిల్లుతూనే ఉన్నారు. ఆ ఇరువురి అస్తిత్వము, ఉనికి లేదా సత్తా లేకుండా మరొక పదార్థపు వికాసము అసంభవము. ఒకవేళ అలా ఉండడమే సంభవమైతే ఈశ్వరుడు ఒక్కడు కాకుండా మరొక ఈశ్వరుడు ఉండటం కూడా సంభవమే అవుతుంది. కనుక బాబా, ఈ జగత్తు అంతా నిండి ఉన్నవాడు కృష్ణుడు ఒక్కడే. అంతేకాదు దాని కేంద్రస్థానంలో కూడా ఆ నటవరుడు తక్క మరొక మూర్తి ఉండేందుకే వీలు లేదని చెబుతున్నాను. ఈ భావంతో గమనిస్తే ఆయన యొక్క విరాట్ మూర్తి యొక్క ఉపలబ్ధిని, దర్శనాన్ని పొందగలుగుతాము. దూరం నుంచి ప్రభువును చూచే వారికి వారు ఎంత ఎక్కువ దూరం నుండి చూస్తే ఆయన అంత అస్పష్టంగా కనబడతాడు. ఇక ఆయనకు దగ్గరగా వెళ్ళి చూచిన వారు ఆయనను కేవల ఆనందమయమూర్తిగా దర్శించగలిగి తాము కూడా పరమానందం పొందుతారు. అందుకని నాయనా, నేను చెప్పేదేమంటే, అంత దూరాన వికాసమవుతున్న ఆ రూపాన్నే ఆలంబనంగా చేసుకొని క్రమక్రమంగా దగ్గరకు వెళ్ళు. పరిపూర్ణ పరమానందంలో తేలియాడగలుగుతావు. అప్పుడు ఆ మహావిరాట్ను చూచి ఏమాత్రము భయపడవు సరికదా. నీకు పరమాత్మీయుడు అనే భావంతో, పరమానందంతో ఆయనకు సేవ చేయగలుగుతావు. ఎంత దూరాన ఉంటే అంత భయం కలుగుతుంది. ప్రభువు అంటే భయపడాల్సిన వాడు కాడు. ఆయన మన ప్రేమధనమే. అందువలన ఆయన చేరువకు చేరి పరమానందంలో మునిగిపో. నామం చేస్తూ ఉండు. ఆ నామం ఎవరిదో ఆయనే స్వయంగా దగ్గరకు వస్తాడు. నామాన్ని ఎన్నటికీ విడిచిపెట్టకు. మీరు నా నిత్యానందుని ఉద్యానవనంలోని ఎన్నికైన పుష్పాలు. మీరు పరిపూర్ణంగా వికసించి ఈ జగత్తును పరిపూర్ణమైన సౌందర్యంతో అలంకరించేటట్లు ప్రభువు చేయునుగాక. నితాయి ఎలాంటి తోటమాలియో పుష్పాలు కూడా అలాంటివే. ఏరి కోరి అలాంటి పూలనే కూర్చుకున్నాడు. ఆ తోటలోనికి నేనెప్పుడు ప్రవేశించగలను? ఎప్పటికీ నా కన్నులను సార్థకపరుచుకుంటాను?
మిమ్మల్ని చూడాలని ఎంతో ఆత్రపడుతూ ఉన్నాను. మీ పాగల్ హరనాథ్ తృతీయ ఖండము క్రొత్త దుస్తులతో త్వరలో వెలువడనున్నది. అది మీ సంపద. దానిని మీరు ఆదరించండి. మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని మీ స్వంతంగా దగ్గర ఉంచుకోండి. అప్పుడప్పుడు మనసు పెట్టి చదవండి. దానివలన చాలా ప్రయోజనము చేకూరుతుంది. మీ సిల్చార్ నుండి చతుర్థ ఖండము వెలువడాలని కోరుకుంటున్నాను. ఈసారి తృతీయ ఖండం పుస్తకంలో నాది 2 రకాల ఫోటోలు ఉంటాయి. క్రొత్త దుస్తులలో మీ పత్రావళిని చూడవలెనని చాలా కోరికగా ఉంది. సత్వరంగా ప్రకటింపబడాలని కలకత్తాలోనున్న వారంతా విశేషంగా ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణుని కృప వలన మీ ఇచ్చ చొప్పున నేను ఆనందంగానే ఉన్నాను. మీరు ఆనందంగా ఉండి నాకు కూడా ఆనందాన్ని కలిగించండి. నా ప్రియమైన అన్నగారైన శ్రీయుక్త కైలాస చంద్రదాదా ఎలా ఉన్నారు? ఆయనకు బలం వచ్చిందో లేదో వ్రాయండి. ప్రియమైన తమ మనుమని మీద ప్రేమ దృష్టిని నిలిపి ఉంచటం మరువవద్దని ఆయనతో చెప్పు. ఆయన కలకత్తాకు వెళ్ళటం ఏమైందో తెలుసుకొని వ్రాయి. ప్రియమైన సోదరుడు ఉపేంద్ర మజుందార్ ఎలా ఉన్నారు? ఆయనకు నా ప్రేమానురాగములను తెలియజేయి. ఆయన నాన్నగారు, కొడుకులు అందరూ ఎలా ఉన్నారో వ్రాయమని ఆయనతో చెప్పు. మీ హర. కుసుమహర కుసుమహర కుసుమహర.